వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. అంతరిక్షంలో మన అలసంద గింజలను మొలకెత్తించింది. ఇటీవలే షార్ నుండి ప్రయోగించిన స్పేడెక్స్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి పంపిన కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనే పేలోడ్లో అలసంద విత్తనాలు పంపగా అవి మొలకెత్తాయి. ఆనందంతో అంతరిక్షంలో జీవం మొలకెత్తిందని ఇస్రో ట్వీట్ చేసింది. త్వరలో పత్రాలు ఏర్పడతాయని కూడా వెల్లడించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై రైతు భరోసా 15,000 కాదని 12,000 మాత్రమే ఇస్తానని చేసిన ప్రకటనపై ఇప్పుడు ఇలా సెటైర్లు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది, 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12,000 రూపాయలు పెరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 5th ఇయర్కి వెళ్ళేటప్పటికీ 16,000 రూపాయలకు చేరుకుంటుంది. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ సభ్యులు కమిషనర్ తీరును నిలదీయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ మైకు విసిరివేసి బయటకు వెళ్లిపోయారు. వివిధ సంస్థలపై వైసీపీ సభ్యులకు కమిషనర్కు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో మంత్రి లోకేష్ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి వారితో కలిసి భోజనం చేశారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు. జీవితంలో గెలుపోటములు సహజమని, 2019 ఎన్నికల్లో నేను ఓడిపోయానని, పట్టుదలతో పోరాడి రికార్డు స్థాయిలో మంగళగిరిలో గెలిచానని విద్యార్థులతో ముచ్చటిస్తూ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.